నమస్తే. సీజీఎస్ ప్రాజెక్ట్ నడుపుతున్నటువంటి స్కూల్స్‌లో ఉండేటువంటి కంప్యూటర్ టీచర్స్ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా మేము మన సీజీఎస్ స్కూల్ ట్రాకింగ్ స్ప్రెడ్‌షీట్‌ని ఏ విధంగా ఫిల్ చేయాలి? అదేవిధంగా ఈ స్ప్రెడ్‌షీట్ వల్ల ఉపయోగం ఏమిటి? ఇలాంటి విషయాల్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. డియర్ కంప్యూటర్ టీచర్స్, మీ స్కూల్‌లో కంప్యూటర్ నేర్చుకునేటువంటి పిల్లలు ఏ తరగతి పిల్లలైనా కూడా వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారు? ఏ లెసన్ దగ్గర వాళ్ళున్నారు? ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థి గురించి మీరు మాకు ఫోన్‌లో చెప్పగలరా? ఇంపాసిబుల్. పోనీ మెసేజ్ ద్వారా చెప్పగలరా? ఇంపాసిబుల్. మరి ఏ విధంగా చెప్పగలరు? అంటే మీ దగ్గర ఉండేటువంటి ఈ స్ప్రెడ్‌షీట్ మీకు ఏదైతే ఈ వీడియోలో తర్వాత నేను చెప్పబోతున్నానో, ఈ స్ప్రెడ్‌షీట్ మీరు అప్డేట్ చేయడం ద్వారా ఈ మీరు అప్డేట్ చేసినటువంటి డేటా మా వరకు వస్తుంది. ఈ అప్డేట్ చేసినటువంటి డేటాని మేము రివ్యూ చేసి, మీ స్కూల్‌లో పిల్లలు ఏ లెవెల్‌లో ఉన్నారు? అదే విధంగా ఏ టాపిక్ దగ్గరున్నారు? ఎంతమంది పిల్లలు ఏ లెవెల్ కంప్లీట్ చేశారు? ఎంతమంది పిల్లలు ఏ టాపిక్ కంప్లీట్ చేశారు? ఏ తరగతి పిల్లలు ఏ లెవెల్‌లో ఉన్నారు? ఇట్లాంటి డేటా పిన్ టు పిన్ మా వరకు వస్తుంది. సో డియర్ కంప్యూటర్ టీచర్స్, ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోయేటువంటి స్ప్రెడ్‌షీట్‌ని ఒకటికి 2 సార్లు తరువుగా చూసి, మీకు డౌట్ వస్తే మళ్ళీ వెనక్కి చూసి, మీరు పూర్తిగా అర్థం చేసుకొని ఈ స్ప్రెడ్‌షీట్‌ని ఫిల్ చేస్తారని ఆశిస్తున్నాం. రండి, ఇప్పుడు మనం ఈ స్ప్రెడ్‌షీట్‌ని డీటెయిల్డ్‌గా నేర్చుకుందాము. డియర్ కంప్యూటర్ టీచర్స్, ఈ స్కూల్ ట్రాకింగ్ షీట్‌ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. ఇక్కడ మల్టిపుల్ షీట్స్ ఉంటాయి. ఇది డాష్‌బోర్డ్ షీట్, ఇది డెఫినిషన్స్, ఇది లెసన్స్, ఇవి ఇక స్టూడెంట్స్ డీటెయిల్స్ సంబంధించినటువంటి షీట్స్. అయితే ముందుగా మనం ఈ డాష్‌బోర్డ్ అనేటువంటి షీట్‌కి వద్దాము. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఏ లెవెల్‌లో నేర్చుకున్నారు అనే డేటా మనకిక్కడ తెలుస్తుంది. అయితే ఈ డాష్‌బోర్డ్‌ని మీరు ఏమాత్రం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది కేవలం ఎంతమంది ఏ లెవెల్‌లో ఉన్నారు, ఎంతమంది ఏ లెవెల్ నేర్చుకున్నారు అనే విషయం తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇది ఆటోమేటిక్‌గా డాష్‌బోర్డ్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇక్కడ మీరు చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. అయితే లోపల ఉండేటువంటి డిఫరెంట్ షీట్స్ మీరు ఏవైతే ఫిల్ చేస్తారో, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఏవైతే షీట్స్ మీరు ఫిల్ చేస్తారో, ఆ ఆ యొక్క షీట్స్ తాలూకా ఫలితాలు, ఆ షీట్స్ తాలూకా రిజల్టు ఇక్కడ డాష్‌బోర్డ్‌లో వస్తుంది. ఇది మీరు ఏమాత్రం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే. ఇక నెక్స్ట్ షీట్ వచ్చేసి డెఫినిషన్స్. మనం ముందుగా చర్చించుకున్నట్టుగా మన కరిక్యులం డిఫరెంట్ లెవెల్స్‌లో ఉంటుంది. పవర్ పాయింట్ అండ్ పెయింట్ బ్రాంజ్ లెవెల్ అంటే లెవెల్ 1. ఈ లెవెల్ పూర్తయితే పిల్లలకి బ్రాంజ్ మెడల్ ఇవ్వడం జరుగుతుంది. అందులో పిల్లలు నేర్చుకోవాల్సింది పెయింట్ మరియు పవర్ పాయింట్. ఇక్కడ పీపీటీ అని రాశాను. దాని అర్థం పవర్ పాయింట్. ఇక రెండవ లెవెల్ పూర్తి చేసినట్లయితే పిల్లలకి సిల్వర్ మెడల్ అండ్ సర్టిఫికేట్ ఇస్తాం. ఇక్కడ పెయింట్, పవర్ పాయింట్ మరి అదే విధంగా ఎంఎస్ వర్డ్ కూడా పిల్లలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది లెవెల్ 2. ఇక లెవెల్ 3 గోల్డ్ మెడల్. ఇక్కడ పిల్లలు పెయింట్, పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, అదేవిధంగా ఎంఎస్ ఎక్సెల్ టాపిక్స్ కూడా పిల్లలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది లెవెల్ 3. ఇక పవర్ బిఐ లెవెల్ 4లో పవర్ బిఐ చెప్పాలని అనుకుంటున్నాము. ప్రస్తుతం ఇది మన కరిక్యులంలో ఇంక్లూడ్ చేయలేదు, భవిష్యత్తులో ఇంక్లూడ్ చేయబడుతుంది. ఇక లెసన్స్ అనేటువంటి షీట్‌కి వద్దాము. ఈ లెసన్స్ అనేటువంటి షీట్‌లో మీరు గమనిస్తే ఇక్కడ పెయింట్ అని ఉంది కదా! ఈ పెయింట్ దగ్గర నుంచి పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, అదేవిధంగా ఎంఎస్ ఎక్సెల్, ఇంకా ఆపై ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది.
ఇట్లాగా లెసన్ 1 నుంచి లెసన్ 65 వరకు డిఫరెంట్ లెసన్స్ అనేవి ఉంటాయి. ఇది లెసన్ నెంబర్. ఇది సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ మనం చెప్తున్నాం? పెయింటా, పవర్ పాయింటా, ఎంఎస్ వర్డా, ఎక్సెల్లా, ఇట్లా. ఇక లెసన్ డిస్క్రిప్షన్. ఇక్కడ ఏ టాపిక్ మనం చెప్పబోతున్నాము పర్టికులర్ లెసన్లో అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. మరి అదేవిధంగా ఇక్కడ ఏమిటి అంటే మనం చెప్పాలనుకునేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ తాలూకా వీడియో. అంటే మనం రెజ్యూమ్ ప్రిపరేషన్ కావచ్చు, లీవ్ లెటర్ కావచ్చు, లేదంటే ఎంఎస్ ఎక్సెల్లో ఏదైనా టాపిక్ కావచ్చు. ఆ పర్టికులర్ టాపిక్ని చెప్పండి అంటే బహుశా అది ఏ విధంగా చెప్పాలి అనేది మీకు కొంచెం డౌట్ ఉండొచ్చు. అలాంటి సందర్భంలో పర్టికులర్ టాపిక్ తాలూకా వీడియో మనకి యూట్యూబ్లో ఉంటుంది. అది మన సిజిఎస్ వీడియో. సో పర్టికులర్ టాపిక్ తాలూకా వీడియో మీరు చూడడం ద్వారా మీకు అవగాహన వస్తుంది. అవసరమైన సందర్భాల్లో పిల్లలకు కూడా ఈ వీడియో మీరు ప్లే చేయొచ్చు. ఇది లెసన్స్. ఇక లెవెల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 8th క్లాస్ వాళ్ళకి ఏం చెప్పాలి, 9th క్లాస్ వాళ్ళకి ఏం చెప్పాలి, 7th వాళ్ళకి ఏం చెప్పాలి, 6th వాళ్ళకి ఏం చెప్పాలి అనేటువంటి డౌటు మీకు సర్వసాధారణంగా వస్తుంది. అన్ని క్లాసెస్లో ఉండేటువంటి పిల్లలకి అన్ని టాపిక్స్ చెప్పాలా, కొన్నే చెప్పాలా, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఈ లెసన్స్ అనేటువంటి షీట్ని మీరు ఓపెన్ చేయడం ద్వారా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్లాస్ అనేటువంటి కాలంలో మెన్షన్ చేసినటువంటి డిఫరెంట్ క్లాసెస్ని మీరు చూసుకొని దాని ఆధారంగా మీరు క్లాసులు అనేవి చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు లెసన్ నెంబర్ 23 వరకు మనం 6, 7, 8, 9 తరగతులకు క్లాస్ చెప్పాలి. ఈ టాపిక్స్ వాళ్ళకి నేర్పాలి. కంపల్సరీగా వాళ్ళకి నేర్పాలి. వాళ్ళు అంతకు మించి నేర్చుకుంటే దట్స్ వెరీ గుడ్, హ్యాపీ. కానీ మినిమం అయితే మాత్రం ఇక్కడ వరకు నేర్పాలి. ఎక్కడి వరకు? లెసన్ నెంబర్ 23 వరకు. ఆ పైన లెసన్ నెంబర్ 24 నుంచి 7, 8, 9 తరగతుల వారికి మనం నేర్పాలి. ఎక్కడి వరకు? లెసన్ నెంబర్ 39 వరకు. అదేవిధంగా 8, 9 తరగతులకు ఇవి నేర్పాలి. అంటే ఇవే నేర్పాలా 8, 9 తరగతుల కంటే? లేదు, 8, 9 తరగతులు ఈ టాపిక్స్ నేర్పాలి, అంటే ఇవి నేర్పాలి, ఈ పై టాపిక్స్ కూడా నేర్పాలి. సో క్లాస్ అనేటువంటి కాలంని జాగ్రత్తగా గమనించడం ద్వారా పర్టికులర్ టాపిక్ మనం ఏ క్లాస్ వాళ్ళకి చెప్పచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. ఓకే, వెరీ గుడ్. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము? డాష్ బోర్డు గురించి తెలుసుకున్నాము. ఆటోమేటిక్గా ఎంతమంది పిల్లలు ఏ టాపిక్ నేర్చుకుంటున్నారు అనే విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఈ డాష్ బోర్డు మీరు ఏమాత్రము ఫిల్ చేయరు. స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ టీచర్స్ ఈ డాష్ బోర్డు ఫిల్ చేయరు. ఇది ఆటోమేటిక్గా దానంతటదే ఫిల్ అవుతుంది. దానంతటదే ఎలా ఫిల్ అవుతుంది అంటే ఇక్కడ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మీరు ఫిల్ చేసినటువంటి డేటాని బేస్ చేసుకొని ఫార్ములాస్ ద్వారా ఆటోమేటిక్గా ఆ డేటా తానంతటదే ఫిల్ అవుతుంది. ఓకే, సరే. ఇప్పుడు ఈ షీట్స్ని ఎలా మనం ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 6th A అనే టాపిక్కి వచ్చా. 6th A అనేటువంటి ఒక షీట్కి వచ్చా. 6th A మీద క్లిక్ చేశా. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్, ఇది మనకు తెలుసు. తర్వాత పెన్ నెంబర్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. ఇది మన స్కూల్లో ఆఫీస్ వాళ్ళని అడిగితే ఇది ఈ నెంబర్ దొరుకుతుంది. అదేవిధంగా స్టూడెంట్ నేము, పర్టికులర్ స్టూడెంట్ యొక్క నేము. ఇట్లాగా మీరు ప్రతి క్లాస్ డేటా కూడా మనకి ఆఫీస్లో అడిగితే ఒక ఎంఎస్ ఎక్సెల్ షీట్ ఇస్తారు.
ఆ ఎంఎస్ ఎక్సెల్ షీట్ని బేస్ చేసుకొని మీరు ఆ డేటాని కాపీ చేసుకొని పేస్ట్ చేయొచ్చు. ఓకే. సో ఈ విధంగా మీరు ఈ డేటాని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డేటాను ఇక్కడ మనం ఫిల్ చేయాలి. ఓకే. తర్వాత ఇవేమిటిది? LV1, LV2, LV3, LV4. ఇవేమిటి అంటే పిల్లలు వాళ్ళు కంప్లీట్ చేసినటువంటి లెవెల్స్ని మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఏ లక్ష్మీ ప్రసన్న ఈ అమ్మాయి ఉంది కదా, ఏ లక్ష్మీ ప్రసన్న ఏ ఏ లెవెల్స్ పూర్తి చేసింది సిజిఎస్ కంప్యూటర్ ల్యాబ్లో అంటే తను లెవెల్ 1 కంప్లీట్ చేసింది, అందుకని ఇక్కడ 1 ఉంది. లెవెల్ 2 కూడా కంప్లీట్ చేసింది, వెరీ గుడ్. లెవెల్ 3 కూడా కంప్లీట్ చేసింది, లెవెల్ 4 చేయలేకపోయింది. మరి ఇది మీరు ఫిల్ చేయాలా? క్వశ్చన్ మార్క్. ఈ డేటా మీరు ఇక్కడ ఫిల్ చేయాలా? ఇది కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మెన్షన్ చేసేటువంటి ఈ రిజల్ట్ ఏదైతే ఉందో దీనిని మీరు ఫిల్ చేయకూడదు. ఇది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. ఆటోమేటిక్గా ఎలా ఫిల్ అవుతుంది? ఎలా ఫిల్ అవుతుంది అంటే టీచర్స్ ఇక్కడ చూడండి, LS1, LS2, LS3, LS4, LS5 అట్లాగా లెవెల్ 1 కంప్లీట్ అయ్యేసరికి LS10 వరకు మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఇవన్నీ కూడా మనం LS10 వరకు చూస్తున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. అంటే లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 నుంచి లెసన్ 10 వరకు ఆ అమ్మాయికి వచ్చు కాబట్టి మనం ఇక్కడ 1 1 1 1 1 1 అంటూ LS10 వరకు వేసాము. అసలు LS10 అంటే ఏంటి? అక్కడ ఏముంటుంది ఒకసారి చూద్దామా? LS1 నుంచి LS10 వరకు ఏముంటుంది రండి ఒకసారి చూద్దాం. ఏముంటుంది అంటే ఇక్కడ లెసన్స్ అనేటువంటి షీట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి క్లిక్ చేయండి. ఎస్, ఇక్కడ చూడండి, LS1 అంటే పెయింట్ ఇంట్రడక్షన్, LS2 ఏంటి? ఒక హౌస్ ఆర్ట్ వేయటం, పెయింట్ ఓపెన్ చేసి హౌస్ ఆర్ట్ వేయడం. LS3 ఏంటి? సన్ అండ్ మౌంటైన్స్, సూర్యుడు మరియు కొండల బొమ్మ వేయటం. LS4 ఏంటి? పవర్ పాయింట్ యొక్క ఇంట్రడక్షన్. LS5 ఏంటి? పవర్ పాయింట్ యూజర్ ఇంటర్ఫేస్ని చూడటం. LS6 ఏంటి? ఇన్సర్ట్ ఆప్షన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి. LS7 ఏంటి? స్లైడ్స్ని డిజైన్ చేయటం. LS8 ఏంటి? స్లైడ్స్కి యానిమేషన్ ఇవ్వడం. LS9 ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ప్రాజెక్ట్. LS10 సో ఇంట్రడక్షన్ మై సెల్ఫ్. సో ఇట్లాగా LS1 నుంచి LS10 వరకు. సో ఇక్కడ మనం డిఫరెంట్ లెసన్స్ చూసాం కదా, LS10 వరకు. అలాగే LS11 కూడా పవర్ పాయింట్లో భాగమే. సో LS11 వరకు మనం వీటిని అప్డేట్ చేస్తాము. ఇక్కడ ఆల్రెడీ లెవెల్ 2 కూడా అప్డేట్ అయ్యి ఉంది. మరి లెవెల్ 2ని డేటా ఒకసారి మనం తీసేసి ఒకసారి చూద్దాం. చూసారా, లెవెల్ 2లో డేటా పోయింది. సో ఈ విధంగా మనం డేటాని అప్డేట్ చేస్తాం. LS11 నేను అప్డేట్ చేయలేదు, ఇక్కడ ఎంటీగా వదిలేశాను. ఏమైందంటే LS11 కూడా లెవెల్ 1లో భాగమే. చూద్దాం, ఇక్కడ చూసారా, లెవెల్ 1 LS11 అనేది లెవెల్ 1లో భాగమే కాబట్టి
మనకి LS11 అనేది అప్డేట్ కాలేదు కాబట్టి ఇక్కడ 0గా మిగిలిపోయింది. LS11 నేను ఇప్పుడు అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ చేయడం అంటే అర్థం ఏమిటి? LS11 అనేటువంటి టాపిక్ స్టూడెంట్ కంప్లీట్ చేశారు అని అర్థం. వెరీ గుడ్. సో ఈ విధంగా మనం ప్రతిదీ అప్డేట్ చేసినట్లయితే మాత్రమే ఆ పర్టికులర్ స్టూడెంట్ లెవెల్ కంప్లీట్ చేశాడని అర్థం. నేను ఇక్కడ LS7 అప్డేట్ చేయలేదు. ఏమైందంటే 0 వచ్చింది. ఇప్పుడు నేను LS7 అప్డేట్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, అప్డేట్ అయింది. సో డియర్ టీచర్స్, మీరందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి లెసన్స్ని LS64 వరకు కూడా మీరు పర్టికులర్ స్టూడెంట్స్కి అప్డేట్ చేయాలి. ఎవరు అయితే నేర్చుకుంటున్నారో వారి డేటా మాత్రమే మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి, LS1 నుంచి LS65 వరకు కూడా మనకి డేటా ఉంది. ఏ టాపిక్ ఏ స్టూడెంట్స్కి చెప్పాలో కూడా ఇక్కడ మనకి డేటా ఉంది. చూసారా, ఇక్కడ మెన్షన్ చేస్తుంది కదా, క్లాస్ దగ్గర మెన్షన్ చేస్తుంది కదా. సో మనం ఆ విధంగా పిల్లలకి నేర్పించాలి. సో ఈ విధంగా మొత్తం అందరి స్టూడెంట్స్ డేటాని మనం అప్డేట్ చేయాలి. ఇక్కడ చూడండి, 5th ఏలో నేను ఎవరో ఒక స్టూడెంట్ది మాత్రమే డేటా ఇక్కడ అప్డేట్ చేశాను. అలాగా మీరు 5th ఏలో మొత్తం అందరి స్టూడెంట్స్ డేటా అప్డేట్ చేయాలి. అలాగే 5th B, 7th A, 7th B ఇవన్నీ మీరు అప్డేట్ చేయాలి. చూసారా ఇక్కడ డేటా ఎలా ఉందో? 7th Bలో ఎంత డేటా అప్డేట్ అయి ఉందో చూసారు కదా. ఇలా ప్రతి స్టూడెంట్కి కూడా మనం డేటా అనేది అప్డేట్ చేయాలి. అలా ప్రతి చోట కూడా పిల్లల డేటా అనేది ఉంటుంది. ఓకే, మళ్ళీ మనం మరొక వీడియోతో కలుద్దాం.